ప్రైజ్ ది లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆగండి, ఎవ్వరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. దేవుని వాక్యం అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ నెల అనగా మార్చి 2వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు, అంటే 30 రోజుల్లో క్రొత్త నిబంధన మొత్తం చదవాలని ఆశపడుతున్నాను. క్రొత్త నిబంధన ఈ 30 రోజుల్లో అన్ని పుస్తకాలను చదవడానికి సిద్ధపడుతూ ఉన్నాను. నాతో పాటు కలిసి చదవాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. నేను కూడా మీతో పాటు కలిసి చదువుతానని. మొత్తం బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉండగా బైబిల్ గ్రంథాన్ని 2 విభాగాలుగా విభజించడం జరిగింది. అది పాత నిబంధన, కొత్త నిబంధనగా విభజించడం జరిగింది. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటే క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయండి. మొత్తం బైబిల్ అంతా 100% మనం తీసుకుంటే క్రొత్త నిబంధన 41% కింద, పాత నిబంధన 59% కింద మనం విభజించవచ్చు. క్రొత్త నిబంధనలో ఇప్పుడు మనం చదవబోయేది క్రొత్త నిబంధన కాబట్టి క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయండి. ఈ క్రొత్త నిబంధనలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 260 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయంటే 7957 వచనాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనని మనం 6 విభాగాల కింద విభజిస్తే దాంట్లో సువార్తలు 4 అండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మరి సంఘ చరిత్రగా అపోస్తుల కార్యాలని మనం చూస్తాం. సంఘాలకు రాసిన పత్రికల కింద రోమీలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. ఇవి సంఘాలకు రాసిన పత్రికలు. మరి వ్యక్తులకు రాసిన పత్రికల కింద తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఇవి వ్యక్తులకు రాసిన పత్రికలు. మరి సాధారణ పత్రికలు హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు, పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, యోధా గ్రంథం. అంతేకాకుండా ప్రవచన గ్రంథం కింద ప్రకటన గ్రంథాన్ని మనం తీసుకుంటామండి. ఈ విధంగా 6 విభాగాలుగా విభజించవచ్చు. దీనిలో మొదటి 5 పుస్తకాలని చరిత్ర గ్రంథాలని కూడా అనొచ్చు. ఈ చరిత్ర గ్రంథాల్లో క్రీస్తు జీవిత చరిత్రను మనం చూడొచ్చు. అంతేకాకుండా సంఘ చరిత్రను మనం చూడొచ్చు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు. ఈ 5 పుస్తకాల్లో మనం క్రీస్తు జీవిత చరిత్రని, సంఘ చరిత్రని మనం చూడొచ్చు. చరిత్ర పుస్తకాలుగా మనం భావించవచ్చు. మరి రోమీలకు రాసిన పత్రిక నుండి ఫిలెమోనుకు రాసిన పత్రిక వరకు ఇవి సంఘాలకు మరియు వ్యక్తులకు రాసిన పత్రికలుగా మనం చూడొచ్చు. ఇవి ఎవరు రాశారంటే అపోస్తులైన పౌలు గారు రాశారండి. ఇవి 13 పుస్తకాలు. అంతేకాకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక నుండి యోధా వరకు సాధారణ పత్రికల కింద మనం చూస్తాం. ఇవి 8 పుస్తకాలు. చివరిగా ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథంగా మనం చూస్తామండి. ఇది కొత్త నిబంధన యొక్క విభజన. కొత్త నిబంధన ఏ కాలాల్లో రాశారో ఆ కొత్త నిబంధన గ్రంథాల యొక్క, ఆ పుస్తకాల యొక్క గ్రంథకర్తలు ఎవరో ఈ పట్టిక నేను చూపిస్తున్నాను, చూసారా? ఈ పట్టికలో మనం చూడొచ్చు. మత్తయి సువార్తను క్రీస్తు శకం 58 నుండి 68 మధ్యలో ఆ కాల పరిధిలో రాయిగా గ్రంథకర్త మత్తాయి అనే మరి యేసుక్రీస్తు శిష్యుడు రాశారు. మార్కు సువార్తను మార్కు అనే శిష్యుడు, లూకా సువార్తను లూకా అనే శిష్యుడు, యోహాను సువార్తను యోహాను అనే శిష్యుడు, అపోస్తుల కార్యములు మరి లూకా అనే వైద్యుడు. ఇలా వాళ్ళు రాసిన గ్రంథకర్తలు, ఆ రాసిన పుస్తకాలకి గ్రంథకర్తలు, వాళ్ళ యొక్క కాల పరిధిని మనం చూస్తున్నాం ఈ పట్టికలో. మార్చి 2వ తారీఖు నుండి మనం కొత్త నిబంధనను చదవబోతున్నామండి. దాని యొక్క చార్ట్ నేను మీకు చూపిస్తున్నాను. మత్తయి సువార్త 1వ రోజు అంటే 2వ తారీఖు 1వ రోజు కింద మనం అనుకుంటే, మొదటి రోజున మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి 9వ వచనం వరకు, 2వ రోజున మత్తయి సువార్త 10వ అధ్యాయం నుండి 16వ వచనం వరకు. ఇలా ఈ చార్ట్ ప్రకారంగా మనం 30 రోజుల్లో క్రొత్త నిబంధనను పూర్తి చేయడం జరుగుతుంది.
కాబట్టి ఎవ్వరూ మిస్ అవ్వకుండా నాతో పాటు ఈ క్రొత్త నిబంధన ఈ నెలలో పూర్తి చేద్దామని ఆశ కలిగి ఉన్నారో వారందరూ లైక్ చేసి ఈ వీడియోని కామెంట్ చేయండి. తద్వారా అందరికీ ఈ వీడియో రీచ్ అయ్యి పార్టిసిపేట్ చేయాలని అనుకున్న ప్రతి ఒక్కరూ పాలు పంపులు పొందుతారు. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.